ఒక ఇంట్లో తండ్రి కొడుకులు మాత్రమే ఉంటారు, తల్లి ఉండదు. తండ్రి కొడుకు పెళ్లి చేస్తాడు. కొత్తగా వచ్చిన కోడలు కొడుకుతో ఇలా అంటుంది, నేను మీ తండ్రి సేవ చేయలేను, ఇతన్ని ఎక్కడైనా ఉంచిరా. ఆ కొడుకు అంటాడు, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అతను నా తండ్రి, నన్ను పెంచి పెద్ద చేశాడు, ఇంకోసారి అలా అనకు. అలా ఒక 5 సంవత్సరాలు గడిచాయి. ఆమె మళ్ళీ అంటుంది, ఈ ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి లేదా నీ తండ్రి అయినా ఉండాలి. కొడుకు భరించలేక తన తండ్రిని రాత్రి 12 గంటలు నిద్రలేపి, నాన్న పద అలా తిరిగి వద్దామని చెప్పి తీసుకొని చాలా దూరం వెళ్తాడు. ఒక పెద్ద అడవి మధ్యలో, నాన్న నిన్ను ఇక్కడే దించేస్తాను, నిన్ను తిరిగి తీసుకెళ్ళలేను, ఒకవేళ తిరిగి తీసుకెళ్తే నా భార్య నాతో ఉండదు, నేను నిన్ను వదిలేస్తాను అని అంటుంది. నీ జీవితం ఎలానో అయిపోవడానికి వచ్చింది కదా, ఆమె నాతో జీవితకాలం ఉండేది కదా, అందుకే ఇదే చివరిసారి నేను మిమ్మల్ని కలవడం. తండ్రి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఏడుస్తూ, చూడు బాబు, ఇక్కడి నుంచి నన్ను 3 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ఉంది, అక్కడ నన్ను వదిలిపెట్టు, ఎందుకంటే నేను కూడా 20 సంవత్సరాల క్రితం నా తండ్రిని అక్కడే వదిలిపెట్టాను అని ఆ తండ్రి అంటాడు. మీరు మీ తల్లిదండ్రులతో ఎలా ఉంటారో మీ పిల్లలు కూడా మీతో అలానే ఉంటారు.